చెప్పు పాటల గురించి అయితే ఆల్రెడీ మేము కొంత చూసాం, ఇంకా చూడాల్సింది చాలా ఉంది అని నాకు అర్థమైంది. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకేమేం చేస్తావు ఎక్స్ట్రాగా నువ్వు? యాక్చువల్గా నాకు 10 టాలెంట్స్ ఉన్నాయి మేడం. ఓకే. సింగింగ్, డాన్సింగ్. అసలు నువ్వు చెయ్యరు ఏమన్నా ఉన్నాయో మనోజ్ఞ? వెరీ గుడ్. చాలా టాలెంట్స్ ఉన్నాయి. సింగింగ్ ఆల్రెడీ చూపించేసావు, డాన్సింగ్, యాక్టింగ్. యాక్ట్ చేసావా ఇంతకు ముందే? షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాను మేడం. ఓకే. డబ్బింగ్ చెప్పావా? దేనికి డబ్బింగ్ చెప్పావు? నేను షార్ట్ ఫిలిమ్స్కే డబ్బింగ్ చెప్తుంటాను మేడం. ఓకే. అంటే వాయిస్ని కూడా బాగానే మౌల్డ్ చేస్తున్నావు మొత్తానికి. పెయింటింగ్ వేస్తావా? ఏమేమి పెయింటింగ్స్ వేసావు? పెయింటింగ్స్ అంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం మేడం. సో నేను నేచర్ పెయింటింగ్స్ వేస్తుంటాను. ఓకే. నేచర్ మీద పెయింటింగ్స్ ఎక్కువ వేస్తూ ఉంటాను. డ్రాయింగ్స్ అయితే పెన్సిల్ ఆర్ట్స్ వేస్తుంటాను. ఓకే. పెన్సిల్ ఆర్ట్ వచ్చు నీకు. ఇంకా మోటివేషన్ స్పీకింగ్ అంటే ఎక్కడైనా పర్ఫామ్ చేసావా? ఎవరికైనా చెప్పడం? చాలా చోట్ల మేడం. నేను సింగింగ్ చేస్తాను కదా, ఆ తర్వాత కొన్ని చోట్ల యూత్కి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి చాలా పెద్దగా ఆలోచించి, చిన్న వాటిని కూడా పెద్దగా ఆలోచించి సఫర్ అవుతుంటారు కదా మేడం. అలాంటప్పుడు టేక్ ఇట్ ఈజీ. మనం మెయిన్గా మెడిటేషన్తో దేన్నైనా హీల్ చేయొచ్చు. మెడిటేషన్ చేయడం వల్ల ఫస్ట్ మనలో ఇంప్లిమెంట్ అయ్యేది పాజిటివ్ థింకింగ్. కాబట్టి నేను దాన్ని బాగానే, మెడిటేషన్ అనేది నీలో కొంత చేంజ్ తీసుకొచ్చింది కాబట్టి యూ బిలీవ్ దట్, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నువ్వు దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నావు. వెరీ గుడ్. ఎందుకంటే ముందు మనం నమ్మి మనకు ఒక విషయం నచ్చింది అన్నప్పుడు దాన్ని చెప్పడానికి ముందుకు రావడం అనేది చాలా చాలా మంచి విషయం. ప్రజెంట్ యూత్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ఇట్లాంటి స్పోర్టివ్నెస్ చూసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది సొసైటీ మీద. ఓకే, మనం బాగానే ఉంది, నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రాబ్లం ఏం లేదు అని నీలాంటి వాళ్ళని చూసినప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట. నువ్వు చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మనోజ్ఞ. ఎందుకంటే నార్మల్గా అన్నీ ఉండి పేరెంట్స్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు కూడా ఇంకా కొంచెం డిప్రెస్ అయ్యేవాళ్ళు, డిసప్పాయింట్మెంట్తో ఉండేవాళ్ళు ఉన్నా నువ్వు లైఫ్ని చాలా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నావు. చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు. ఇంకా ఇప్పటివరకు ఏదైనా సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఎక్కడైనా పాటలు పాడావా? లేదు మేడం. అన్ని స్టేజ్ షోస్ వరకే చేసావు ఇంతవరకు. ఇంకా ఆపర్చునిటీస్ రాలేదు. బట్ ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా నీకు ఫ్యూచర్లో మంచి మంచి ఆఫర్స్ రావాలి. కర్ణాటక మ్యూజిక్ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? విఖ్యాత్ సాయిరామ్ గారు అని చెప్పి ప్లేబ్యాక్ సింగర్ ఉన్నారు మేడం. ఓకే. సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఎంతకాలం నుంచి? ఇప్పుడు ఇంకా ఎంత టైం అయింది? 1 year అయింది మేడం. 1 year నుంచి నేర్చుకుంటున్నావు. వెరీ గుడ్. ఇంకా అది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మనం డైలీ లెర్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ అవుతాము. కాబట్టి ఇంకా కొంతకాలం ప్రాక్టీస్ కావాలి కదా. మనోజ్ఞ, నేను విన్నాను నువ్వు చాలా చాలా మంది సెలబ్రిటీస్ని కలిసావు. ఐ నో దట్. ఎవరెవరిని కలిసావు చెప్పు మేడం. చాలా మందిని కలిసాను. సోను సూద్ సార్ని కలిసాను. మొన్న ఆహాలో సార్ వాళ్ళని కలిసాను. నువ్వు ఆహాలో కలిసిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు.